హలో అండి. వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే, తెలుగు రాష్ట్రాల్లో జనగణన 2 దశల్లో జరగనుంది. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న జనగణనపై కేంద్రం సోమవారం అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసింది. 2027 సెన్సెస్ 2 దశల్లో జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ నోటిఫికేషన్లో 2027 జనాభా గణన కోసం రిఫరెన్స్ తేదీని కూడా ప్రకటించింది. 2027 జనాభా లెక్కల వివరాలు. తొలి దశలో భాగంగా లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మంచుతో నిండిన ప్రాంతాలకు అక్టోబర్ 1, 2026ని రిఫరెన్స్ తేదీగా కేంద్రం ప్రకటించింది. అయితే రెండో దశలో మార్చి 1, 2027ని అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలకు రిఫరెన్స్ తేదీగా ఉంటుందని తెలియజేసింది. ఈ లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచుతో నిండిన ప్రాంతాలు మినహా సదరు జనగణనకు రిఫరెన్స్ తేదీ మార్చి 1, 2027 అర్ధరాత్రి 12 గంటలు ఉంటుందని హోంమంత్రిత్వ శాఖ తన తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచుతో నిండిన ప్రాంతాలు కాబట్టి అక్టోబర్ 1, 2026న అప్పుడు కూడా 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ అని. వాస్తవానికి 2021లో జరగాల్సింది ఈ జనాభా లెక్కలు. కానీ కోవిడ్ సంక్షోభం కారణంగా ఇండియాలోని జనాభా లెక్కలు ఆలస్యం అవుతూ వచ్చాయి. చివరికి 2026లో మొదలవుతాయి. 1948 జనగణన చట్టం, 1990 జనగణన నిబంధనల ప్రకారం భారత జనగణన నిర్వహిస్తారు. ఈ 2 చట్టాలను ఆధారంగా చేసుకొని భారతదేశంలో జనగణన నిర్వహిస్తారు. 1948 జనగణన చట్టం, 1990 జనగణన నిబంధనల ప్రకారం. 2021 జనగణన కూడా ఇదే విధంగా 2 దశల్లో మొదటి దశ ఏప్రిల్ సెప్టెంబర్ 2020లో, రెండవ దశ ఫిబ్రవరి 2021లో నిర్వహించడానికి కేంద్రం ఆ సమయంలో ప్రతిపాదించింది. 2021లో నిర్వహించాల్సిన జనగణన మొదటి దశకు సంబంధించి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫీల్డ్ వర్క్ ఏప్రిల్ 1, 2021 నుంచి ప్రారంభం కావాల్సి ఉంటుంది. కోవిడ్ సంక్షోభం వల్ల ఇది వాయిదా పడింది. భారత్లో చివరి గణన ఎప్పుడు జరిగింది? భారతదేశంలో చివరి గణన అనేది 2011లో 2 దశల్లో జరిగింది. మొదటి దశ హెచ్ఎల్ఓ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2010 వరకు. హెచ్ఎల్ఓ అంటే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. రెండవ దశ జనాభా గణన మాత్రం పిఈ దీని పేరు. ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28, 2011 వరకు జరిగింది. ఈ 2027 సెన్సెస్ పన్నులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత కొంతకాలంగా ఫోకస్ చేశారు. ఇదే విషయంపై ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ కులగణన కూడా ఉంటుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. నెక్స్ట్ టాపిక్ వచ్చి లోక్ అదాలత్తో 12.48 లక్షల కేసులు పరిష్కారం. జూన్ 14న జాతీయ లోక్ అదాలత్లో భాగంగా సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్ట్ కార్యక్రమాన్ని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రారంభించారు. తెలంగాణలో కమ్యూనిటీ మీడియేషన్లు ప్రారంభించినట్లు జస్టిస్ సుజయ్ పాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, తల్లిదండ్రులు, పిల్లల వివాదాలను దీని ద్వారా పరిష్కరించుకోవచ్చు. కామారెడ్డి, నిజామాబాద్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని జస్టిస్ సుజయ్ పాల్ తెలిపారు. జూన్ 14న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ లోక్ అదాలత్తో 12.48 లక్షల కేసులు పరిష్కారమైనట్లు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి హెచ్ పంచాక్షరి వెల్లడించారు. ఇందులో వివిధ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో 7.85 లక్షల కేసులు, 4.63 లక్షల ప్రిలిగేటింగ్ కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. పరిహారంగా 935 కోట్లు ప్రకటించారని తెలిపారు. అసలు ఈ లోక్ అదాలత్ గురించి చూద్దాం ఒకసారి. అది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
భారత న్యాయ వ్యవస్థలో పెండింగ్లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించడానికి, ప్రజలకు వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన న్యాయాన్ని అందించడానికి ఉద్దేశించింది. ఇది ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానమే లోక్ అదాలత్. ప్రజా న్యాయస్థానం. లోక్ అదాలత్ అనే ఓటికి మీనింగు ప్రజా న్యాయస్థానం. ఇదే గాంధీ సూత్రాలపై ఆధారపడి రాజీ మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. లోక్ అదాలత్ భావన సాంప్రదాయ గ్రామ పంచాయతీ వ్యవస్థల నుండి ప్రేరణ పొందింది. ఇక్కడ వివాదాలు లాంఛనప్రాయ న్యాయ ప్రక్రియలకు లేకుండా సామరస్యపూర్వకంగా రాజీతో పరిష్కరించబడతాయి. అయితే లోక్ అదాలత్ న్యాయ సేవల అధికార చట్టం 1987 ప్రకారం చట్టబద్ధమైన హోదాను పొందాయి. ఈ చట్టం దేశవ్యాప్తంగా ఉచిత న్యాయ సేవలను అందించడానికి మరియు లోక్ అదాలత్ను నిర్వహించడానికి జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ ఏర్పాటు చేసింది. అసలు ఈ లోక్ అదాలత్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే, ఒక న్యాయాధికారి, సిట్టింగ్ లేదా రిటైర్డ్ అయిన ఉంటాడు, మరియు 2 ఇతర సభ్యులు ఉంటారు. సాధారణంగా అయితే న్యాయవాది మరియు ఒక సామాజిక కార్యకర్త ఉంటారు. వీరు మధ్యవర్తులుగా పనిచేస్తారు. పార్టీల మధ్య సంభాషణలు సులభంగా చేస్తారు. ప్రస్తుతం అయితే 3 ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ప్రకారం సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయాన్ని ప్రోత్సహిస్తాయి. రాష్ట్ర విధానాల నిర్దేశక సూత్రాల ప్రకారం అంటే 39A ప్రకారం జస్టిస్ సుజయ్ పాల్ గారు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్ కుమార్ షాబీలి సూచనల మేరకు నిర్వహించిన ఈ లోక్ అదాలత్ విజయవంతమైందని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఏదైనా టాపిక్ గురించి మీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.